హసన్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. లేదు, వీల్లేదు, లేదు అత్తయ్య, అది నిజం కాదు, వీల్లేదు, అలా జరగదు, అది నిజం కాదు. వీరికి ఏ క్షణంలోనైనా స్పృహ రావచ్చు షహెన్షా. అయితే హసన్ దేహాన్ని ఇంకోసారి చూడనివ్వడం జోదా బేగం కంత మంచిది కాదు. అదే గనక జరిగితే ఆ విఘాతాన్ని జోదా బేగం తట్టుకోలేకపోవచ్చు. హసన్, అయ్యో నా తండ్రి, హసన్, మోతీబాయ్, నీకు నిర్లక్ష్యం మరీ ఎక్కువైపోయింది. పిల్లాడిని ఇలా తెల్లబట్టతో ఎవరైనా చుట్టూ తీసుకొస్తారా? ఇది అపశకునం తెలుసా? వెంటనే పిల్లాడికి ఉయ్యాలు తీసుకురా. ఎంత ధైర్యం లేకపోతే నా బిడ్డని ఇలా తెల్లగుడ్డలో చుట్టు పెడతావు? హసన్, అమ్మ వచ్చేసింది నాన్న. హసన్, షహెన్షా, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎన్నోసార్లు హకీంలు పొరపాట్లు చేస్తుంటారు. వాళ్ళకి పిల్లల నాడి అనేక సార్లు అందకపోవచ్చు. మన పిల్లాడికి ఏమీ కాలేదు. కావాలంటే మీరే చూడండి. ఇప్పుడు నా గొంతు విన్న తర్వాత లేస్తాడు, ఏదో నిద్రపోతున్నాడు అంతే. హసన్, చూడు నా బంగారు తండ్రి, తనకేమీ జరగలేదు. చూడండి చూడండి జోధా బేగం, మా వైపు చూడండి ఒక్కసారి. జాగ్రత్తమ్మా. అయినా ఇదేం పని? మీరు మీ బాబుని ఇలా తెల్ల బట్టలో ఎందుకు చుట్టనిచ్చారు? సార్, నా తండ్రి షహెన్షా, ఒక్కసారి నన్ను నా బిడ్డని చూడనివ్వండి. ఒక్కసారి నా బిడ్డని ఎత్తుకొనివ్వండి నన్ను. సార్, నాన్న, మీ అమ్మని, నేను మీ అమ్మని. జోధా బేగం, వీల్లేదు. వాస్తవాన్ని అంగీకరించండి. మన హసన్ మన బిడ్డ. అల్లా దగ్గరకు వెళ్ళిపోయాడు. వీల్లేదు. మన పిల్లడి గురించి అలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? లేదు, మన హసన్కి ఏమీ కాలేదు, తెలుసుద్దా నా బంగారు తండ్రి.
షహిన్షా, మీరు ఈ దేశానికి షహిన్షా కదా, మీరు ఏం చేయాలన్నా చేయగలరు కదా. దయచేసి నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చేయండి. మీరు ఒకసారి నాతో అన్నారు కదా, నేను మిమ్మల్ని ఏం అడిగినా మీరు నాకు ఇస్తామన్నారు కదా. నేను మిమ్మల్ని ఇంకేం అడగను, ఇంక నేనేమి కోరను మిమ్మల్ని. ఒక్కసారి నా బిడ్డను నాకు ఇచ్చేయండి చాలు. నా చిన్నారి రాకుమారుడు నాకు కావాలి షహిన్షా, మన హసన్ నాకు కావాలి షహిన్షా. నా బిడ్డ నాకు తిరిగి ఇచ్చేయండి షహిన్షా. నా హసన్ని మళ్ళీ నాకు ఇచ్చేయండి. నా బిడ్డ నాకు కావాలి షహిన్షా, నాకు కావాలి. ఇదంతా ఒక పేడ కల కదా? అవునని చెప్పండి. నేను ఇంకా నిద్రపోతున్నాను. నన్ను నిద్ర లేపండి. ఇదంతా అబద్ధం, ఇదంతా ఒక పేడ కల అని చెప్పండి షహిన్షా. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి షహిన్షా. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ ఏమైపోయాడు? ఏమిటి సంగతి? లోపలికి వస్తున్నప్పుడు మొహం వెల్లడేసుకుని వచ్చావు, తీరా వచ్చాక మొహం ఆనందంతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన పని సగం పూర్తయిపోయింది. మొత్తం వివరంగా చెప్పు నాకు. జోధా కుమారుడు హసన్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. యా కుదా, చాలా ఆనందకరమైన వార్తే చెప్పావు. మెల్లగా. పోన్లే, మన పనిలో సగం పూర్తయిపోయింది. మిగతా సగం ఎప్పుడవుతుంది? అది నేను తేలిక పూర్తి చేస్తాను. ఆ హసన్ని చంపటం కొంచెం కష్టమైంది. హుస్సేన్ కైతే నేను ఆయమ్మని కదా, ఎప్పుడు అనుకుంటే అప్పుడే వాడిని నేను పైకి పంపగలను. అంటే నేను మా నాన్నగారి ఒక కన్నుకు ప్రతీకారం తీర్చేసుకున్నాను. ఇక రెండో వాడు కూడా అంతమైపోతే దాంతో మా అబ్బా హుజూర్ రెండవ కన్ను ప్రతీకారం కూడా ముగిసిపోతుంది. ఎన్నెన్నో కలలు కన్నాను నేను. ఈ ఉయ్యాలని ప్రత్యేకించి తెప్పించాను. ఈ ఉయ్యాల ఇలా ఖాళీ అయిపోతుందని నేను ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. మీకు తెలుసు, నేనెప్పుడు హసన్ని ఈ ఉయ్యాలలో ఊపినా ఈ ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు ఊగుతున్నట్టుగా అనిపించేది నాకు. ఇప్పుడు ఆ బాలగోపాలుడే లేడు. మీకు గుర్తుందా? నేను ఈ ఉయ్యాల తెప్పించిన రోజు గుర్తుందా? మా మీదే మాకు అసహ్యంగా ఉంది. కన్న బిడ్డనే కాపాడుకోలేకపోయాం మేము ఈ హిందూ దేశపు రాజులం. ఏమైనా చేయగలిగిన వాళ్ళం, ఏం కావాలన్నా సాధించగలం. కానీ మేము మా కన్న బిడ్డనే కాపాడుకోలేకపోయిన సహన్షాలు. తెలిసి ఏ పాపము చేయలేదు. అందరికీ మంచి జరగాలనే కోరుకున్నాము. అందుకు ఏదో ఫలితం, ఏదో. జోధా బేగం మా జీవితానికి
ఏకైక ఆధారంగా ఉన్నారు మీరు. ఇప్పుడేదో చెడు కాలం దాపురించింది. ఈ చెడ్డకాలం గడిచిపోతుంది. ప్రతి చీకటి రాత్రి తరువాత వెలుగునిచ్చే ఉదయం వస్తూ ఉంటుంది. అలాగే ఈ చీకట్లు కూడా ముగిసిపోతాయి. మన జీవితంలో వెలుగులు నింపుతాయి జోధా బేగం. మన హాసన్ బతుకు ముగిసిపోయినట్లేగా. ఇదేదో క్షణికం కాదు, అలా గడిచిపోవడానికి. లేదు లేదు, ఇదన్నిటికీ అంతం. ఇది అంతం. నా కలలకి అంతం, నా ఆశలకి, నా కోరికలకి అంతం. ఇది నా ఉనికికి అంతం. లేదు 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 జోధా బేగం. దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళండి. ఏంటి పని? ఈ ఉయ్యాల్ని ఇక్కడి నుంచి తీసేయొద్దు. ఆగండి. ఇప్పుడు ఇది అవసరం లేదు. దీని అవసరం మనకు లేదు జోధా బేగం. షహిన్షా, ఈ ఉయ్యాల మన హాసన్ జ్ఞాపక చిహ్న. ఉయ్యాల తీసుకెళ్ళొద్దు, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి. మన హాసన్, ఇది మన హాసన్ జ్ఞాపకం. షహిన్షా, ఈ ఉయ్యాల ఇక్కడే ఉండనివ్వండి. అది అక్కడ ఉన్నంతకాలం మీరు బాధపడుతూనే ఉంటారు. మీరు బాధపడుతుంటే మేము చూడలేము జోధా బేగం. మా మాట వినండి. మాకు వేరే సంతోషం లేదు. మమ్మల్ని క్షమించండి జోధా బేగం. మా మాట నమ్మండి. దాన్ని తీసేయమని అందుకే చెప్పాం. మమ్మల్ని క్షమించండి జోధా బేగం, మమ్మల్ని క్షమించండి. ఈరోజు ప్రశ్న: మహామంగ తనయుడి పేరేంటి? ఏ ఆదం ఖాన్, బి ఖుద్దూస్ ఖాన్. జోధా బేగం, మీరు నిద్రపోండి. మనసు కొంచెం కుదుట పడుతుంది. నిద్రపోవాలనే ఉంది. నాకు శాశ్వతంగా నిద్రపోవాలనిపిస్తుంది షహిన్షా. అంత మాట ఎలా అనగలుగుతున్నారు మీరు? హసన్ మాకు కూడా కుమారుడిగా మేము కూడా మీకోసం బతుకుతూనే ఉన్నాం కదా. పైగా మీరు వాగ్దానం చేశారు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళమని మాట కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సంతానాన్ని కోల్పోవడం అనేది ఇచ్చిన మాట కంటే ఎక్కువ విలువ కలది. దేవుడు నన్నే తన దగ్గరికి తీసుకువెళ్ళుంటే బాగుండేది హసన్ బదులు. అసలు ఆ మహామంగ పెట్టిన శాపం నాకే తగులుంటే బాగుండేది. మీరు లేకుండా మేము ఏమైపోతామో కూడా కొంచెం ఆలోచించండి. అసలు మీరే లేకపోతే ఇక మాకు బ్రతకవలసిన అవసరం ఏముంటుంది? మీ కృష్ణుడికి ఓ మాట చెప్పండి. ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తే మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళమని చెప్పండి. ఎందుకంటే మీరే లేకపోతే మేము చనిపోతాం జోధా బేగం. మీరు లేని జీవితం మాకు అవసరం లేదు. అందుకని ఇక మీదట మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. జలాల్, వేళ అయిపోయింది. జోధా బేగం, మేము ఇప్పుడే వస్తాం. మీరు కాసేపు నిద్రపోండి, విశ్రాంతి తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు షహిన్షా?
అత్తయ్య, మా కుమారుడు హాసన్ అంత్యక్రియలకేక మీరు షహిన్షాని రమ్మంటున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళండి షహిన్షా. వద్దు తల్లి, నువ్వక్కడికి రాకూడదు. దయచేసి నన్ను రానివ్వండి షహిన్షా. ఒక్కసారి నా బిడ్డని ఎత్తుకోవాలనుంది, అంతే, ఇంకేం కాదు. జోధా బేగం, మన ఇద్దరి మతాల ఆచారాలు మీరక్కడికి రావటానికి అంగీకరించవు. కానీ మాతృ మమత అంగీకరిస్తుంది కదా. మీరు షహిన్షా కదా, మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టలేరు. నేను చివరిసారిగా తనని గుండెలకి హత్తుకోవాలి, తనని అలా సాగనింపదలిచాను. ఒక్కసారి నన్ను కూడా రానివ్వండి. తూ మీరంత మాట అనకండి జోధా బేగం, అది కుదిరే పని కాదు. ఎందుకు? మీరు మా మాట వినండి జోధా బేగం, మీరు అక్కడికి రావడానికి వీలేదు. దయచేసి మా మాట వినండి. నేను వద్దు రావాలి. జోధా బేగం, అక్కడికి వస్తే మీరు తట్టుకోలేరు జోధా బేగం. హమీజా, ఈవిని కొంచెం చూసుకోండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. షహిన్షా, నేను కూడా మీతో వద్దు జోదా, వద్దు. నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. నేను నా బిడ్డను ఒక్కసారి గుండెలకి హత్తుకోవాలి. నా హాసన్. దయచేసి విను జోదా, నీకు జలాలకి లేనిపోని సమస్యలు తీసుకురాకు. దయచేసి నా మాట లేదు విను. అత్తయ్య గారు, నేను వెళ్ళాలి. ఒక్కసారి నా బిడ్డని గుండెలకి హత్తుకోవాలి, తనని చూసుకోవాలి, ముద్దు చేయాలి, ఒక్కసారి మనసారా ఎత్తుకోవాలి. నన్ను వెళ్ళనివ్వండి, ఇదే చివరిసారి అత్తయ్య గారు. కల్మయే షహదత్ అషహద్ వల్లా ఇల్లాహ ఇల్లల్లా అషద్ వన్నా మహమ్మదన్ అద్దహు రసులహు. కల్మయే షహదత్ అషహద్ వల్లా ఇల్లాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. హాసన్, నా బంగారు తండ్రి హాసన్. అత్తయ్య గారు, నేను ఒకసారి తనని చూడాల్సిందే. నన్ను చూడగానే తన చేతులెత్తి నన్ను చేతులెత్తి పిలుస్తాడు, నా కోసం ఏడుస్తాడు. నన్ను చూడనివ్వండి. జోదా తండ్రి, సలీమా బేగం, ఎవరైనా ఇంత దురదృష్టవంతులుంటారా? బిడ్డ చివరిసారిగా తల్లిదండ్రుల కడచూపులు చూడడం ఆనవాయితీ. ఏం పాపం చేశాను? నా కళ్ళ ముందే నా హాసన్. జోదా, మంచినీళ్ళు తాగండి. ఒక్క గుక్కెడు తాగమ్మా, కొంచెం గుండె చల్లారుతుంది. లేదు అత్తయ్య గారు, తల్లి గుండె మంటలు ఏ నీళ్ళిచ్చినా చల్లార్చలేరు. నా చిన్నారి తండ్రి. మోతి, ఆగు మోతి, ఆగమంటున్నానా? ఈరోజు ప్రశ్న, మహామంగ తనయుడి పేరేంటి? ఏ ఆదం ఖాన్, బి కుద్దూస్ ఖాన్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకో.